స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మళ్ళీ చెప్దామా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక శ్రేష్టమైన మాటను ఈరోజు మీకు నేను తెలియచేయాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో చాలామంది మందిరానికి వస్తారు, చాలా సంతోషం. అనేక కూడికలు మందిరంలో జరిగే నియామక కూటాలు అంటారు, వాక్యానుసారంగా నియామక కూటాలు. అది మంగళవారం కావచ్చు, శనివారం కావచ్చు, ప్రతిష్ఠించిన దినాలు, అది ఉపవాస ప్రార్థన కావచ్చు. ఇలా దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, కానీ వారి బ్రతుకులో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, దేవుని యొక్క కాపుదల ఉండదు, దేవుని యొక్క ప్రత్యక్షత ఉండదు. అసలు దేవుడు వారితో మాట్లాడు. ఇదేంటి ప్రభువా, నీ మందిరానికే వస్తున్నాం కదా, రెగ్యులర్గా వస్తున్నాం కదా, నీ మందిరము దగ్గరనే మేము నివాసం ఏర్పరచుకున్నాం కదా అని బాధపడుతుంటారు. ఎట్ ద సేమ్ టైం లోకములో బ్రతుకుతున్న వారి జీవితాల్లో సమృద్ధిగా ఉండడం చూస్తాం. వాళ్ళు చూడ ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, వాళ్ళు చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు. మాకెందుకు ఆ సంతోషం లేకుండా పోయింది? మేము కూడా మందిరానికి వెళ్తున్నాం కదా, మేము కూడా దేవుని నమ్ముకున్నాం కదా, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం కదా, మేము కూడా ఆరాధన చేస్తున్నాం కదా, మేము కూడా కానుకలు ఇస్తున్నాం కదా. ఇలాంటి ఆలోచనలు మేము దేవుని ఎరిగి ఉండి కూడా, దేవుని తెలుసుకుని ఉండి కూడా మా బ్రతుకుల్లో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, సంతృప్తి లేదు. ఇందాక ఆరాధన వాక్యంలో చెప్పుకున్నటువంటి మాటను ఆధారం చేసుకుంటే, నీ మందిరములో ఉన్న సమృద్ధి వల్ల సంతృప్తి అది లేదు. ఆనంద ప్రవాహాల్లో నుంచి దేవుడు వారికి జీవజీవనంలో త్రాగించి వారి జీవితాల కాపు మానకుండా ప్రతి నెల వారి బ్రతుకుల పంటను అనుగ్రహించి దినాలు లేవు. ఎందుకయ్యా? మేము నీ మందిరము దగ్గరే నివాసం ఏర్పరచుకున్నాం కదా, మరి మా జీవితాల్లో ఇది లేదు. వరుసలు వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు, లోకంలో ఉన్నారు, ఏంటి మాకు వారికి తేడా? ఒకవేళ ఈరోజు ఇదే ఆలోచన ఇదైతే, ఆ తేడా ఏంటో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆల్రెడీ శనివారం రోజు నేను చెప్పాను, కాకపోతే ఆ రోజు చాలా తక్కువ మంది వస్తారు కాబట్టి దాన్ని మళ్ళీ ఇది చెప్పాల్సిన సందేశం. ఎందుకంటే దేవునికి మందిరానికి రాకుండా దేవుడు ఆడున్నాడయ్యా, దేవుడు మాకు ఏం మేలు చేశాడు, ఏ మంచి చేశాడు, ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మా జీవితాలు ఏ క్రియ జరగట్లేదు అని అనుకొని దూరం అయిపోయిన వారి జీవితాలకు, దేవుని మందిరానికి రాలేక ఉన్నా కానీ నెమ్మది పొందని వారి జీవితాలకు దేవుడు వాక్యానుసారంగా ఒక స్పష్టమైన జవాబు దేవుడు ఈరోజు ఇవ్వాలనుకుంటున్నాడు. అదేంటంటే, మనం ఆది కాండము 41వ అధ్యాయం, 42వ అధ్యాయం, ఆది కాండము 42వ అధ్యాయం 1వ వచనము. ధాన్యము ఐగుప్తులో ఉన్నది. చాలు ఒక్క మాట, ధాన్యము. తర్వాత 2వ వచనంలో ఒక మాట ఉంది, ఐగుప్తులో ధాన్యం ఉన్నది. తర్వాత 5వ వచనంలో కరువు కనాను దేశంలో ఉండెను. ధాన్యం ఎక్కడ ఉంది? ఐగుప్తు దేశంలో ఉంది. కరువు ఎక్కడ ఉంది? కనాను దేవుడు ఏర్పరచుకున్నటువంటి, దేవుడు వాగ్దానం చేసినటువంటి ఒక దేశం. ఐగుప్తు దేశములో నుండి కనానుకు బయలుదేరారు. కనాను గురించి చెప్తూ అది పాలు తేనెలు ప్రవహించు దేశం, దేవుని కనుదృష్టి ఉంచే దేశం. ఇంకా కనాను గురించి చెప్పబడిన మాటను మనం గమనిస్తే, వాగ్దాన పూర్వకంగా ఒక మాట చెప్పాడు. అది ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 9వ వచనం.
8:9. కరువు అనకొనకుండా నీవు ఆహారము తిను దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనాను గురించి దేవుడు చెప్పిన మాటలు, నువ్వు కరువు అనుకోకుండా నువ్వు ఆహారము తిను దేశం, నష్టము రాకుండా క్షేమంగా ఉండే దేశం. ఎందుకంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవునికి కనుదృష్టి ఉండే ప్రదేశం అని యెహోషువతో కూడా అంటాడు. కనాను గురించిన మాట, కరువు అనేది ఉండదు, దేవుని కనుదృష్టి ఉంటుంది. దేవుని కనుదృష్టి ఉండినప్పుడు వాళ్ళ జీవితంలో కష్టము కలిగినా, బాధ కలిగినా, వేదన కలిగినా, ఇబ్బంది కలిగినా ఆయన కలగజేసుకొని వాటి స్థితి నుంచి విడిపించి నెమ్మదిని పరచడానికి దేవునికి కనుదృష్టి ఎప్పుడు కూడా ఆ దేశం మీద ఉంటుంది. కరువు అనేది ఉండదు. కానీ ఇప్పుడు మనం చదివిన భాగంలో ఏమని ఉందంటే, కనానులో ఏముంది? కరువు ఉంది. మరి దేవుడు మాట తప్పినట్ల? ఎందుకని ఈరోజు దేవుని నమ్మినటువంటి ప్రజల జీవితాల కరువు, అది శారీరకంగానే కాదు, భౌతిక సంబంధమైనదే కాదు, ఆత్మీయ అన్ని రకాలైన కరువు. సరైన ఉద్యోగాలు లేవు, ఆర్థిక స్థితిగతులు సరిగా ఉండవు, వాళ్ళ బ్రతుకుల ఇబ్బంది, తినడానికి కూడా సరైన స్థితి ఉండదు, సరైన సంబంధాలు ఉండదు. ఎప్పుడైతే మన జీవితంలో కాస్త చిన్న స్థితిలో ఉంటే పెద్ద వరద సంబంధాలు ఉండవు. మన బంధువుల డబ్బు ఉన్న వాళ్ళు అనుకోండి, మన బ్రతుకులో డబ్బు లేని వారిగా ఉంటే సరైన సంబంధాలు ఉండవు, వాళ్ళు తక్కువ చేసిన వారిగా ఉంటారు. కరువు అంటే బంధు ప్రీతి కరువు, వాళ్ళ దగ్గర నుంచి ఆదరణ కరువు, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ప్రేమ కలుగుతుంది, అది కరువు. అంత మాత్రం కాకుండా వారి జీవితంలో ఆహారం కరువు, సమాధానం కరువు, ఏదో ఎప్పుడు సమస్యలే, బాధలే, ఇరుకులే, నెమ్మది కరువు. ఇలా వాళ్ళు కనానులో ఉండినప్పటికీ, దేవుడు వాగ్దానం చేసిన దేశంలో ఉండినప్పటికీ, దేవుడు బయలుపరిచిన దేశంలో ఉండినప్పటికీ, దేవుడు కనుదృష్టి ఉండే ప్రదేశంలో ఉండినప్పటికీ వారి బ్రతుకులో కరువు కరువు కరువు, ఎప్పుడు కూడా బాధ, వేదన, దుఃఖం, సమాధానం లేని స్థితి. పాపం అది పొందుకోవడానికి నయోమి వెళ్ళిపోయింది, అక్కడ కూడా అదే పరిస్థితి. చూడండి, దేవుడు నమ్ముకున్న వాళ్ళు దేవుని వదిలిపెట్టిపోయినా సమృద్ధి కోల్పోయినారు. దేవుని నమ్మి దేవుని చిత్త ప్రకారంగా దేవుడు ఇక్కడ ఉండమన్నాడు, దేవుడు మీకు వాగ్దానం చేశానన్నాడు. ఆ వాగ్దానం చేసిన దేశంలో, దేవుడు చెప్పిన ప్రదేశంలో, ఇంకా దేవుడు చెప్పిన ప్రదేశం అని మీరు ఎట్లా అంటారండి పాస్టర్ గారు? మాట చూపించండి, దానికి వాక్యం ఏంటి అని అంటే మీరు అదే 35వ అధ్యాయం చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం, 35వ అధ్యాయం. ఆదికాండం 35వ అధ్యాయంలో 15వ వచనం, తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. బేతేలు అంటే దేవుని మందిరము అని ఆయన పారిపోయినప్పుడు ఆ మాటను ఆయన మెన్షన్ చేస్తూ యేసు ప్రభు అక్కడ ఒక మాట అంటాడు చూడండి, 35వ వచనంలో, 35వ అధ్యాయంలో మొదటి వచనంలో, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీ కనపడిన దేవునికి బేతేలులో నివసించు అని దేవుడు చెప్పాడు. ఈ బేతేలు ప్రాంతం, ఈ మందిర ప్రాంతం ఎక్కడుందంటే, కనాను దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసిన దేశంలో, ఇక్కడ ఉండు అని చెప్పిన ప్రదేశంలో ఉంది. ఈ బేతేలు అనే ప్రదేశం, బేతేలు అనే ప్రార్థన మందిరం ఎక్కడ ఉంది? కనానులో ఉంది. కనాను అనేది అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకు చనిపోయిన తర్వాత యాకోబు ఆ ప్రదేశంలో వారు నివసిస్తున్నారు. ఏశావు ఎదుటి నుంచి ఆయన పారిపోయి 20 సంవత్సరాలు లాబాను దగ్గర ఉండి, మామ దగ్గర ఉండి వేదన పొంది, ఇబ్బంది పడి, సమృద్ధి కలిగిన వాడైనప్పటికీ కూడా ఇది ఆశీర్వాదం కాదు అని ఎబ్బోకు రేవు దాటిపోయి మగసిరి గలవాడై దేవుని సన్నిధిలో పోరాడి, నీవు తోడుంటే చాలు నాకు ఆశీర్వాదం ప్రభు అని దేవునికి ఆశీర్వాదం పొందుకొని కూడా ఆయన ఏ ప్రదేశం అయితే మందిరం కట్టబడుతుందో అని చెప్పాడు, ఆ ప్రదేశానికి రాకుండా సుక్కోతులో పాకలు వేసుకుని అక్కడ ఉంటున్నప్పుడు తన జీవితంలో ఒక నష్టం కలిగింది. తన కుమార్తె జీవితంలో వేరే దేశస్థుడు ఆమెను చెరిసి వేశాడు,
మానభంగం చేశాడు, అవమానం వచ్చింది. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా అన్నలు ఏం చేశారంటే ఆ అవమానం తట్టుకోలేక రాత్రికి రాత్రి ఊరినందరూ కూడా ఊచకోత కోసారు. చూడండి, దేవుని మందిరానికి రాకుండా లోకంలో బ్రతికిన దాన్ని బట్టి వారి జీవితాలకు ఎంత శాపం వచ్చిందో. మొక్కుబడి చేసుకున్నాడు, ఈ మందిరం, ఈ స్థలం, ఈ రాయి మందిరం అవుతుంది, నేను తిరిగి వస్తా అన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ మందిరం దగ్గరికి పోలేదు, మొక్కుబడి నెరవేర్చలేదు. దాన్ని బట్టి అతని జీవితంలో శాపం వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడాడు, నువ్వు ఎక్కడ ఉండాలని వచ్చావు, ఎక్కడ ఉంటున్నావు, నువ్వు ఎక్కడ నివాసం ఏర్పరచుకోవాలి, ఎక్కడ నువ్వు బ్రతకాలి అని చెప్పి ఈ 35వ వచనం మొదటి వచనంలో, నీవు లేచి బేతేలును కంటే, నీకు ఎక్కడ నేను కనపడ్డానో, ఎక్కడ దర్శనమిచ్చానో, ఎక్కడ నువ్వు భయముతో పారిపోతున్నప్పుడు నేను నీతో మాట్లాడానో అక్కడ నువ్వు నివాసము ఏర్పరచుకో అని చెప్పినప్పుడు, చూడండి, ఇప్పుడు నివాసం ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు యాకోబు మంచి మనసుతోనే దేవుని సన్నిధికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే మనం అక్కడ చూస్తే 3వ వచనంలో, అన్ని దేవతలను పారివేసి వస్త్రములు మార్చుకొని పరిశుద్ధంగా దేవుని సన్నిధికి వాళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు యొక్క ప్రారంభ దినాల గురించి నేను చెప్తున్నాను. దేవుడు లేచి నువ్వు బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు అని చెప్పినప్పుడు వారి జీవితాల్లో ఎక్కడ లోకంలో ఎంతకాలం బ్రతికాం కదా, అన్ని దేశస్తుల మధ్య ఎంతకాలం బ్రతికాం కదా, వారి ఇచ్చలు అలవాట్లను బట్టి కొన్ని అన్ని దేవతలు ఏదైతే ఉన్నాయో తన భార్య కూడా ఎంట పెట్టుకుని వచ్చింది కదా, వాటన్నిటిని తీసివేసి వాటన్నిటిని పారవేసి తర్వాత ఇక్కడ వస్త్రములు మార్చుకొని తమ బ్రతుకులను వారు మార్చుకొని, మీరు శుచిపరుచుకున్న వస్త్రం అంటే పరిశుద్ధమైన వస్త్రము ధరించుకొని బేతేలుకు వెళ్ళుదామని చెప్పాడు. అక్కడ దేవుడు మనకు తోడై ఉంటాడని తన ప్రజలకు చెప్పాడు. అక్కడ చెప్పబడిన మాట, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళు మార్గమున నాకు తోడై ఉండిన దేవుని బలిపీఠము అక్కడ కట్టుదను అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఎలా కట్టాడు అంటే పరిశుద్ధంగా కట్టాడు. ఎలా కట్టాడు మందిరాన్ని అంటే నీతిగా కట్టాడు. వస్త్రములు మార్చుకొని, బ్రతుకును మార్చుకొని, తీసివేసి అన్ని దేవతలు విసర్జించి దేవునికి ఆపుదల ఉండినట్లుగా ఆయన మందిరాన్ని అక్కడ కట్టాడు. ఎప్పుడైతే ఆ మందిరం కట్టాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చూడండి 9వ వచనం, మందిరానికి 9వ వచనంలో 11వ మాట, 11వ వచనం, మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహము నీకు కలుగును, నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశము నీకు ఇచ్చేదనని చెప్పెను. చూడండి, దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఈ ప్రదేశం మీ తాతకు అబ్రహాముకి ఇచ్చింది, మీ నాన్నకి ఇచ్చింది, నీకు నీ ప్రదేశాన్ని, నీ బిడ్డలకు కూడా ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను, ఇక్కడ నువ్వు ఉండు అని చెప్పినప్పుడు ఆ ప్రదేశాన్ని ఏమంటారంటే కనాను ప్రదేశం, కనాను దేశం. అక్కడ ఉన్నారు. దేవుడు మాట్లాడిన ప్రదేశం, దేవుడికి ప్రత్యక్షతను అనుగ్రహించిన ప్రదేశం, దేవుడికి సన్నిధి వరకు తోడుగా ఉండిన ప్రదేశం. ఎప్పుడైతే వాళ్ళు తమ బ్రతుకును మార్చుకొని అన్ని దేవతలను ఏదైతే దేవుడు అసహ్యించుకున్న వాటిని విసర్జించి శుభ్రపరుచుకొని దేవుని సన్నిధికి వచ్చాడో దేవుడు వారితో మాట్లాడాడు. దేవుడు వారికి దర్శనం ఇచ్చాడు. నేను మీకు తోడుగా ఉంటానని ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు. దేవుడు తోడుగా ఉండడం అంటే ఏదో ఒక కాలానికా, ఒక రోజుగా, కొన్ని రోజులకు కాదు కదా, జీవితాంతం మన బ్రతికినంతకాలం తోడుగా ఉండడమే కదా. అలాంటి వాగ్దానం పొందుకొని కూడా వారి జీవితాల్లో అక్కడ బ్రతికిన కాలంలో ఏం కలిగింది? కరువు కలిగింది. అందుకనే ఈ కరువు కలిగినప్పుడు నేను అంటాను, వాళ్ళ నాన్నగారి కాలంలో కరువు కలిగింది. ఇస్సాకు గెరారులో ఉన్నప్పుడు కరువు కలిగింది. ఆయన అప్పుడేమనుకున్నాడు అంటే నేను ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అనుకున్నాడు. చూడండి, ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అనుకున్నాడు. వినగాని 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం, చూడండి, అబ్రహాము దినంలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు చదవండి, చాలు.
ఇప్పుడు ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చినప్పుడు ఈయన కూడా ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? 2వ వచనంలో, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదించెదను. కరువు కలిగిన దినాల్లో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు కరువు కలిగిన దాన్ని బట్టి ఐగుప్తులోకి వెళ్ళొద్దు, నేను కదా అభివృద్ధి పరిచేవాడిని, నేను కదా ఆశీర్వదించేవాడిని, నేను కదా బలపరిచేవాడిని, నేను కదా వృద్ధి చేయవాడిని, నేను కదా పోషించువాడిని. కాబట్టి కరువు దినాల్లో ఆయన నమ్మిన బిడ్డలు ఏ విధంగా పోషిస్తాడో అని అనేక జనాలకు సాక్షాత్కరంగా నీ బ్రతుకు ఉండినట్లుగా నువ్వు అటు వెళ్లకుండా ఇక్కడే ఉండు, ఈ దేశంలోనే ఉండు. ఆ దేశం మంచిది కాదు, ఆ దేశం కరువులో ఉన్నది. అయినప్పటికీ దేవుని మాటను బట్టి కరువులో ఆ దేశంలో ఉండినప్పుడు ఇస్సాకు పోషించబడ్డాడు. ఎలా పోషించబడ్డాడు అంటే 12వ వచనం చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందిను, యెహోవా అతను ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనానులో కరువు వచ్చింది, అంతకు ముందు వచ్చింది కరువు ఒకసారి. అప్పుడు కరువు వచ్చినప్పుడు ఈయన కూడా ఐగుప్తులోకి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళవద్దు, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఇక్కడ ఉండు అన్నప్పుడు ఇస్సాకు లోబడి ఉన్న దాన్ని బట్టి దేవుడు అతన్ని ఏం చేశాడు? అభివృద్ధి పరిచాడు, ఆశీర్వదించాడు. అక్కడున్న ఆ ఐగుప్తులు అక్కడ ఫిలిష్తీయుల రాజులు కూడా ఆశ్చర్యపోయారు. మాకంటే గొప్పవాడు అయిపోయావు, మేము కరువులో ఉన్నాం కానీ నీకు పంట ధాన్యం సమృద్ధిగా పండింది, విస్తారంగా పండింది, నువ్వు మాకంటే గొప్పవాడు అయిపోయావు అని అసూయపడంత దేవుడు నిత్యంగా నీకు తోడుగా ఉన్నాడని సాక్ష్యం చెప్పగలిగినంతగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. నేను చెప్తున్న మాట ఏంటంటే, కరువులో దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. నువ్వు వెళ్ళవద్దు, నువ్వు ఈ కరువులో నేను చెప్పిన మాట విను, నేను నీకు తోడై ఉంటాను, నేను అభివృద్ధి పరుస్తానని చెప్పాడు. అయితే తన తర్వాత యాకోబు దినాలకు వచ్చేటప్పటికి ఇప్పుడు అదే దేశంలో కరువు వచ్చింది. అదే దేశంలో కరువు వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు మాట్లాడాలి కదా. మాట్లాడా? మాట్లాడలేదు. దేవుడు దర్శించాడా? దర్శించలేదు. దేవుడు వచ్చి మీ నాన్నకు తోడై ఉన్నట్టుగా కరువులో నేను పోషించేవాడును, నన్ను నమ్ము అని అన్నాడా? అనలేదు. అప్పటికే కరువు స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోయింది. వేదన, దుఃఖం, తినడానికి తిండి లేదు, దేవుని ప్రత్యక్షత లేదు, నెమ్మది లేదు. ఎక్కడ ఉన్నారు వారు? మందిరము కట్టుకొని దేవుని ప్రార్థన చేస్తూ దేవుని యొక్క చుట్టూ అంటే మందిర పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. దేవుడు చెప్పినట్లుగా నిన్ను అభివృద్ధి పరుస్తానని చెప్పినటువంటి కనాను దేశంలోనే ఉన్నారు. అదే ఇందాక చదివాను, నిన్ను అభివృద్ధి పరిచి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా రాజులను తీసుకొస్తానని చెప్పిన దేవుడు ఇప్పుడు కరువు కలిగినప్పుడు పత్తా లేకుండా పోయాడు, కనిపించలేదు. దేవుడి మాట చొప్పున వాళ్ళ బ్రతుకులు మార్చుకున్న వారిగా కనబడి, జీవితాలను సరిదిద్దుకున్న వారికి కనబడి, మందిరము కట్టుకొని మందిరము దగ్గర నివాసం ఏర్పరచుకొని దేవుడు చెప్పినట్టుగా అదే ప్రదేశంలో బ్రతికారు. కానీ వాళ్ళ బ్రతుకులు ఏమొచ్చింది? కరువు వచ్చింది. నెమ్మది లేదు, సమాధానం లేదు, పశువులు చనిపోతున్నాయి, పంట పండట్లేదు, వాళ్ళ బ్రతుకులు బక్క చిక్కిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏమంటాడు అంటే, ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన మాట 42వ వచనంలో, 42వ అధ్యాయంలో 1వ వచనంలో, ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు ఏమంటున్నాడు? ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యం కొనుక్కుని రండి అని చెప్తున్నాడు. అక్కడి నుండి మరి కరువులో తన తండ్రి అయిన ఇస్సాకును పోషించాడు, బలపరిచాడు, దేవుని యొక్క సన్నిధి అతనికి తోడుగా ఉంది. ఇప్పుడు లేదు. ఎందుకని వారి జీవితంలో కరువు వచ్చింది?
ఎందుకనే కరువు వారి జీవితాల్లో అంతగా ఉండి దేవుని ప్రత్యక్షత కూడా లేని స్థితిలోకి వెళ్ళిపోయింది. దేవుడు వాగ్దాన నిబంధన చేసిన ప్రదేశంలో ఉండినప్పటికీ, మందిరంలో వారు నివాసం ఏర్పరచుకున్నప్పటికీ ఎందుకని వారి జీవితాల్లో కరువు ఏర్పరచబడింది, కరువులో దేవుని ప్రత్యక్షత లేదు. ఎందుకో తెలుసా? వారు మందిరం కట్టుకున్నారు కానీ తమ బ్రతుకులను కట్టుకోలేదు. గమనించండి ప్రియులారా, నువ్వు మందిరానికి వస్తున్నంత మాత్రాన దేవుడు నీ జీవితం అన్నీ మేలు చేస్తాడు అనుకో మాకు. నేను వెళ్తున్నానులే అని కాదు, నీ ప్రవర్తన సరిగా ఉండాలి దేవుని ఎదుట. మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు మందిరం కట్టుకున్న తర్వాత మందిరంలో నీ హృదయం మందిరంలో కావచ్చు, నువ్వు వెళ్తున్న మందిరం అక్కడ చాలా క్లియర్గా రాయబడింది. దేవుని మందిరంని పోనప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళు మందిరాన్ని కట్టుకున్నారు కానీ వాళ్ళ బ్రతుకుల్లో నేను ఫట్ అని కొన్ని మాటలు నేను చెప్తాను. ఎలాంటి స్థితి కలిగి ఉంది అంటే చూడండి, మొదటిగా చెప్పడానికి టైం లేదు, అయినా లేటుగా వచ్చారు కాబట్టి లేటుగానే వదిలిపెడతాను, ఈ విషయంలో తగ్గేదేం లేదు. చూడండి 37వ అధ్యాయం 2వ వచనంలో సహోదరులకు ఏముంది? చెడుతనం ఉంది. దేవుని మందిరములో దేవుని మందిరం దగ్గర నివాసం ఏర్పరచుకొని ఎలా బ్రతుకుతున్నారు వారు? దేవుని యొక్క మందిరంలో, దేవుడు చెప్పిన ప్రదేశంలో, అంటే హృదయంలో చెడుతనం. మరి ఈ చెడుతనం తండ్రికి తెలుసా? తెలియదు. అంటే దాని అర్థం ఏంటి? తండ్రి దగ్గర ఒక విధంగా, వాళ్ళు బయట ఒక విధంగా బ్రతకడం ప్రారంభించారు. కపటం. ఈ రోజులో చాలామంది మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా బ్రతుకుతారు. మనుషులు, మందిరములో ఉన్న ప్రజలు, విశ్వాసుల దగ్గర ఒకలాగా ఉంటారు, వాళ్ళు లేకపోతే ఒకలాగా ఉంటారు. వీళ్ళ జీవితం కూడా అంతే. చాలా నమ్మకంగా వీళ్ళు వస్త్రాలు మార్చుకున్నవారు కదా, వాళ్ళు బ్రతుకులు మార్చుకున్నవారు కదా, తీసివేసుకున్నవారు కదా అని అనుకున్నారు. అన్ని దేవతలు తీసివేసుకున్నారు కదా, వస్త్రాలను మార్చుకున్నారు కదా, కాబట్టి దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంటుంది తన తండ్రి భ్రమపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు. కానీ వీళ్ళ బ్రతుకులు ఏముంది? అన్నలు చెడుతనం హృదయంలో ఉంది. ఏం చేశారు? కపటం తన బ్రతుకులో ఉండి చూడండి దురాలోచన. మీరు 18వ వచనం కనుక చూస్తే, అతని చంపుటకు దురాలోచన చేసిరి. తన తమ్ముణ్ణి, దేవుడు ఒకరిని ఎవరిని హెచ్చిస్తాడో వాడిని హెచ్చిస్తాడో, ఆయన వల్ల హెచ్చు కలుగుతుందని ఆలోచన వారి జీవితాల్లో లేకుండా, మాకంటే గొప్ప ధన్యత ఉందా, మాకంటే గొప్ప దర్శనం నీకుందా అని చెప్పి తన అన్నలు ఒక అసూయతో, మనం చూస్తే అక్కడ పగబట్టిరి అనే మాటను అంతకుముందు చెప్పాను. అక్కడ 4వ వచనంలో పగబట్టిరి అని, 5వ వచనంలో మరీ పగబట్టిరి అని, 9వ వచనం 8వ వచనం కింది భాగంలో మరింత పగబట్టిరి అని రాయబడింది. చూడండి, దేవుని మందిరములోనే ఉన్నారు కానీ వాళ్ళ బ్రతుకులు ఏముందంటే చెడుతనం ఉంది. దేవుని మందిరములోనే ఉన్నారు కానీ వాళ్ళ బ్రతుకులు ఏముంది? పగ ఉంది, వారవలేని తత్వం ఉంది. దేవుడు ఒకరిని హెచ్చిస్తూ ఉన్నప్పుడు నా జీవితం ఎప్పుడు అలా స్థితికి వస్తుంది, నన్ను ఏ విధంగా దేవుడు ఎప్పుడు అలా దీవిస్తాడని ఆలోచన వాళ్ళకి లేకపోగా, అలాంటి సంకల్పం నా పట్ల నెరవేర్చబడాలి, ఈ విధంగా నన్ను నేను మార్చుకోవాలని ఆలోచన లేకపోగా, దేవుడు అతనికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మాకంటే గొప్పవాడు అవుతావా, అమ్మన్న నీకు కాలుముక్కే వాళ్ళగా మార్చబడతారా అని పగపట్టారు. పగబట్టి చంపడానికి దురాలోచన చేసినట్టుగా ఉంటారు. పగపట్టారు, దురాలోచన చేశారు, ఆలోచన చేసి మానుకోలేదు. అంత మాత్రం కాకుండా ఏం చేశారు? గుంటలో పడేశారు. 37:24 తర్వాత వద్దులేని కొని అమ్మి వేశారు. ఇంకొక ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే చూడండి, ఒక మాట 37వ అధ్యాయం 37వ అధ్యాయం 37వ అధ్యాయం 32వ వచనంలో 31లో చూడండి, వారు యేసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లని చంపి దాని రక్తంలో ఆ అంగిని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు ఆ తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికేను అనేను. చూడండి, మీరు 35వ వచనం క్రింది భాగాన్ని మనం చూస్తే వారు ఏంటి? శుచి చేసుకుని తమ వస్త్రములు మార్చుకున్నారు అని వ్రాయబడింది. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు మార్చారు. ఎలాంటి బ్రతుకు? ఏ విధంగా మార్చేశారు? చంపి రక్తంలో పుంపి ఆ వస్త్రాన్ని తండ్రి దగ్గర తీసుకెళ్ళి మార్చివేశారు. చూడండి ఎంత పగ,
ఎంత అసూయ, ఎంత ద్వేషం మందిరంలో ఉన్న వారి జీవితంలో ఉంది. దేవుడు ప్రత్యక్షమై నేను ఇక్కడ ఉంటాను, ఇది దేవుని మందిరం అని పిలువబడి మందిరము దగ్గర నివాసం చేస్తున్న వారి జీవితాల్లో ఎంత పగ ఉంది, ఎంత ద్వేషం ఉంది, ఎంత అసూయ ఉంది. చంపారు. వస్త్రాలు మార్చుకున్న వారు ఇప్పుడు బ్రతుకులను మార్చివేశారు, తలక్రిందులు చేశారు. చూశాడు దేవుడు, వీళ్ళు అనుకున్నట్లుగా వీరి జీవితాల్లో వీళ్ళు బ్రతకట్లేదు. దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలో అని తెలియని స్థితిలో బ్రతుకుతున్నారు. నా ఎదుట నిందారహితుడిగా ఉండాలని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఆ విధంగా నిందారహితుడిగా అబ్రహాము బ్రతికాడు. ఇస్సాకు కూడా ఆ విధంగా నిందారహితంగా బ్రతికాడు, సమర్పణ కలిగి బ్రతికాడు. కానీ యాకోబు విషయానికి వస్తే, బిడ్డల విషయంలో కానీ మనం చూస్తే దేవుని సన్నిధిలో సరైన పెంపకము లేక, భయభక్తులు వాళ్ళ జీవితం లేక, వాళ్ళ బ్రతుకులు ఏముందంటే పగను పెంచుకున్నారు, అసూయను పెంచుకున్నారు, దురాలోచన చేశారు. చంపడానికి కూడా వెనకాడలేదు. ఇంకా చంపడానికి అవకాశం లేకపోగా ఏం చేసి అమ్మి వేశారండి. అలాంటి వారి మధ్య దేవుడు ఉంటారా? చెప్పండి. ఒక విషయం చెప్పనా, ఇప్పుడు నేను నీకు తోడుగా ఉండి అన్న మాట మన తర్వాత ఎక్కడ కూడా ఉండదు. మీరు కానీ 35 నుంచి 40 అధ్యాయాలు, 5 అధ్యాయాలు చూస్తే యెహోవా తోడు, యెహోవా అనే మాటే ఉండదు. అంత మాత్రమే కాదు, ఇక్కడ నుంచి ఈ అన్నల మధ్య నుంచి యూదా అనే వ్యక్తి వేరు పడిపోయి ఇష్టానుసారంగా బ్రతికాడు. చూడండి, అంటే ఐక్యత లేకుండా పోయింది, నెమ్మది లేకుండా పోయింది, కుటుంబంలో కలహాలు, వేదనలు అన్ని ప్రారంభమై, అంటే సమాధానము లేకుండా వాళ్ళు దేవుని మందిరం బ్రతుకుతే దేవుని సన్నిధి అక్కడ ఎట్లా ఉంటుంది? అందుకని బైబిల్ ఏముంటుందంటే, సమాధానమని బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కలగాలంటే ఆత్మ ఉండాలి, ఆత్మ రావాలంటే సమాధానం అందరిలో ఉండాలి. దానికోసం ప్రేమతో పోరాడాలని ఉంది. అంటే వీళ్ళ బ్రతుకులు ఏమీ లేదు, ప్రేమ లేదు కాబట్టి సమాధానం లేదు, సమాధానం లేదు కాబట్టి ఐక్యత లేకుండా పోయింది, ఐక్యత లేదు కాబట్టి విచ్చలవిడిగా బ్రతకడం ప్రారంభించాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తూ నీ విచ్చలవిడిగా నువ్వు బ్రతుకుతుంటే దేవుడు నీకు తోడుగా ఉండడు, దేవుని కాపుదల ఉండదు. నీ బ్రతుకులో నువ్వు మందిరానికి వస్తూ కరువు కలిగిన కానీ ఆయన ప్రత్యక్షత ఉండదు. నువ్వు ఏం చేయాలని చెప్పడు, తన ముఖాన్ని చాటేసుకుంటాడు. ఇస్సాకు కరువు కలిగినప్పుడు మాట్లాడిన దేవుడు ఇప్పుడు యాకోబు జీవితం కరువు కలిగితే ఎందుకు మాట్లాడలేదు? తన బ్రతుకులో ఆ నీతిని బిడ్డల విషయంలో పెంచలేకపోయాడము, సరిగా లేకుండా పోయాడము. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రార్థన చేయలేకపోగా, అయ్యా కరువులో నా తండ్రితో మాట్లాడావు కదా, ఆహారాన్ని ఇచ్చావు కదా, పోషించావు కదా, ఆ నమ్మకం ఆయనలో లేకపోబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఐగుప్తుల ధాన్యం ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అంటున్నాడు. అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. అయితే ఐగుప్తుల ధాన్యం ఎందుకు ఉంది? ఐగుప్తుల ధాన్యం ఎందుకు ఉంది? అది లోకం కదా. దేవుడు అలాంటి లోకాన్ని దేవుడు ప్రేమించాడా, దీవించాడా, ఆశీర్వదించాడా? ఐగుప్తుల ధాన్యం ఉంది, దేవుడి బిడ్డల దగ్గర కరువు ఉంది. కారణం ఏంటి? కరువు ఉండడానికి కారణం ఏంటని చెప్పుకున్నామంటే, వాళ్ళ బ్రతుకుల్లో ఏముందంటే పగ ఉంది, దురాలోచన ఉంది, కపటం ఉంది, నీతి తప్పారు. యూదా మనం చూస్తే నీతి తప్పి ప్రవర్తించిన వాడు. అంటే దేవుని మందిరంలో మొదట చేసుకున్న సమర్పణ బట్టి వాళ్ళు బ్రతకకుండా అన్ని దేవతలు విసర్జించిన వారు కానీ తిరిగి వాళ్ళ ఆలోచన చొప్పున నడిచి, వస్త్రాలు మార్చుకున్న వారు కానీ ఏం చేశారు? రక్తపు వస్త్రాలు ధరించి నిరపరాధుల రక్తాన్ని చిందించే వరకు మార్చబడిన దాన్ని బట్టి దేవుడు వారి బ్రతుకులు లేకుండా పోయాడు. అయితే ఇలాంటి స్థితిలో తన ఆత్మీయతను కాపాడుకొని, నీతిని కాపాడుకొని ఉన్న యేసేపుకు ఇక్కడ ఒక మాట ఉంటుంది. 39వ అధ్యాయం, 39వ అధ్యాయం, 39వ అధ్యాయం, 2వ వచనమమ్మ, 39. యెహోవా యేసేపునకు తోడయుండెను గనక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి తోడుగా ఉన్నాడు? యేసేపుకు తోడు ఉన్నాడు. అంతకుముందు మనం చదివినప్పుడు నేను నీకు తోడై ఉండేదను అని చెప్పిన దేవుడు ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో అన్యాయము, అక్రమము, పగ, ద్వేషము పెరిగిపోయాయో దేవుడు వారిని వదిలిపెట్టాడు. నేను నీకు తోడుగా ఉంటానన్న దేవుడు ఇప్పుడు వారిని వదిలిపెట్టి ఎవరైతే నీతిగా బ్రతుకుతున్నారో, ఎవరైతే దేవుడికి మాటకు లోబడి బ్రతుకుతున్నారో అతనికి తోడుగా ఉన్నట్టుగా మనం చదువుతాం. యేసేపునకు తోడుగా ఉండి అంటే దేవుడు వారిని వదిలేశాడు. వాళ్ళు ఎక్కడున్నారు? మందిరంలో ఉన్నా వదిలేశాడు, ప్రార్థన చేస్తున్నా వదిలేశాడు,
వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి నటిస్తున్న దాన్ని బట్టి వారిని వదిలేశాడు. ఇప్పుడు ఎవరికి తోడుగున్నాడంటే నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధతను కాపాడుకోవడానికి, ప్రాణానికి లెక్క చేయకుండా ప్రాణం పైన పర్లేదు అని నిందను భరించడానికి దేవునికి భయపడినటువంటి యేసేపుకు తోడై ఉన్నాడు. ఈరోజు నాకెందుకు తోడుగా లేడు అంటారేమో. నీ బ్రతుకులు పగ ఉంటే తోడుగా ఉంటాడా? కుట్ర చేసే వారికి తోడుగా ఉంటాడా? ద్వేషం ఉంచుకున్న వారికి తోడుగా ఉంటాడా? చెప్పండి. దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన, నువ్వు కనానులో ఉన్నంత మాత్రాన, కనానులో ఒక మందిరం ఏర్పరచుకొని నువ్వు మందిరానికి వెళ్తున్న మాత్రాన నువ్వు క్షేమం నీ బ్రతుకులో కలగదు. కరువు కలిగినప్పుడు దేవుడు నీతో మాట్లాడు. నీ బ్రతుకు మళ్ళీ తిరిగి లోకం మీద ఆధారపడాల్సి వచ్చేంతగా దేవుడు చేశాడు. చూడండి ఎంత దారుణం అండి. నీతి నిజాయితీ కలిగిన ఒక వ్యక్తి, తన కుటుంబం లోక సంబంధమైనటువంటి దాంట్లోకి వెళ్ళి ఆహారం తెచ్చుకోవడానికి వెళ్ళడానికి. చూడండి, అందుకనేమో అందరూ కూడా అదే వరుస పట్టిందేమో. తర్వాత కాలాన్ని మనం చూస్తే న్యాయాధిపతుల దినాల్లో కరువు వస్తే ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ ఆమె మోయాబుకి వెళ్ళి. అంటే బాధ కలిగితే దేవుని వదిలిపెట్టిపోవడం అలవాటు అయిపోయింది ఈ రోజుల్లో చాలామంది. కరువులో పోషించే దేవుడని మర్చిపోయి కష్టం కలగగానే దేవుని వదిలిపెట్టి లోకస్తుల దగ్గరికి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం అప్పటి నుంచి అలవాటు అయిపోయినట్టుగా మనం చూస్తాం. యాకోబు అలా వెళ్ళాడు. తర్వాత మనం చూస్తే నయోమి ఎలా వెళ్ళింది. చూస్తే మనం రాజుల గ్రంథంలో మనం చూస్తే సహాయం కోసం ఐగుప్తు రాజులను ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు. ఐగుప్తు వలన ప్రయోజనం నిష్ప్రయోజనం అని చెప్పబడినప్పటికీ కూడా లోకాన్ని ఆశ్రయించడానికి దేవుడు నమ్మిన ప్రజలు, దేవుడు వాగ్దానం చేసిన ప్రజలు, దేవుడు తోడుగా ఉంటానని చెప్పిన ప్రజలు ఈరోజు దేవుని సన్నిధిలో కరువు కలిగిన దాన్ని బట్టి, దేవుని సన్నిధి లేకపోయిన దాన్ని బట్టి ఎక్కడికి వెళ్తున్నారంటే లోకానికి వెళ్ళడం ఆనవాయితీగా మారిపోయింది. కానీ లోకానికి వెళ్తే మాత్రం సుఖపడతారా? నయోమి సుఖపడిందా? నయోమి వారి జీవితంలో సమృద్ధి కలిగిందా? లేదు. మరి యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు నీతిగా బ్రతకగలిగితే, దేవునికి మాత్రమే భయపడి నీ ప్రవర్తనను మార్చుకోగలిగితే. అందుకని బైబిల్లో ఆయన గురించి యేసేపు గురించి మాట్లాడుతూ జ్ఞాన వివేకం కలిగిన వ్యక్తి అంటాడు. సామెతల గ్రంథాలు ఏమని ఉంటుందంటే వివేకము గలవాడు తన ప్రవర్తనను సరిచూసుకుంటాడు అని రాయబడింది. దేన్ని బట్టి? యెహోవా మాటను బట్టి తన ప్రవర్తనను సరిచూసుకుంటాడు. అంటే యాకోబు జీవితంలో యేసేపు జీవితంలో దేవుడు తోడుండడానికి గల కారణం ఏంటంటే తను వివేకం కలిగిన వాడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వివేకం అని ఆయన ఉద్దేశం అంటే తెలుసుకున్నవాడిగా, చెడుతనాన్ని విసర్జించాలని తెలుసుకున్నవాడిగా, చెడుతనాన్ని అసహించుకోవాలని తెలుసుకున్నవాడిగా, దేవునికి మాత్రమే భయపడి తన ప్రవర్తన కాపాడుకున్నవాడిగా, తను ఎక్కడ ఉండినా, లోకంలో ఉండినా తన ప్రవర్తన కాపాడుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. మరి నయోమికి ఎందుకు తోడుగా లేడు? ఆమె వెళ్ళిన తర్వాత మన అన్ని జనులతో వియ్యమందకూడదు అని ఉంది. కానీ ఎవరిని పెళ్లి చేసుకుంది? లోకంలో వాళ్ళతో కలిసిపోయింది, వాళ్ళతో మారిపోయింది. కొడుకులకు వాళ్ళతో పెళ్లి చేసింది. దేవుని విధి విధానాలకు లోబడి లేకుండా పోయింది. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో మందిరానికి వచ్చినప్పటికీ, మందిరంలో బ్రతుకుతున్నప్పటికీ, మందిర పరిసర ప్రాంతాల్లో బ్రతుకుతున్నప్పటికీ కరువు ఉంది. కారణం ఏంటంటే మందిరములో నీతిగా బ్రతకాల్సిన వారు, యథార్థతగా బ్రతకాల్సిన వారు వారి జీవితంలో లేదు. కాబట్టి యథార్థత లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళ జీవితంలో ఏముందంటే కరువు ఉంది. అందుకనే కనానులో కరువు ఉంది, ఐగుప్తులో ధాన్యం ఉంది. ఐగుప్తులో ధాన్యం ఉండడానికి కారణం ఎవరు? ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? ఎవరంటే యేసేపు. నేనేం చెప్తున్నానంటే ఈ సందర్భంగా నీ కుటుంబంలో నువ్వు ఒక వ్యక్తివి యేసేపులాగా బ్రతకగలిగితే, ఇప్పుడు నేను అంటాను, ఐగుప్తు దేశంలో అందరూ నీతిమంతులా? చెప్పండి. అందరూ దేవుని ఎరిగిన వారా? లేదు. దేవుని తెలుసుకున్నవారా? లేదు. కానీ ఎందుకు సమృద్ధి ఉంది? ఎందుకు ధాన్యం ఉంది? యేసేపుని బట్టి. అంతేనా? యేసేపుని బట్టి. యేసేపు ఎలా బ్రతికాడు? దేవుని ఆత్మ కలిగిన వాడు అని రాయబడింది, జ్ఞాన వివేకం కలిగిన వాడు అని రాయబడింది. జ్ఞాన వివేకం కలిగిన వాడు అంటే పాపములో పడకుండా పరిశుద్ధతను మాత్రమే తనకు అలంకారంగా ధరించుకొని బ్రతికిన వాడు. పరిశుద్ధతలో బ్రతకడానికి ప్రాణం పోయినా పర్లేదు అనుకొని అవమానాన్ని దిగమింగుకొని బ్రతికిన వాడు. కాబట్టి లోకములో ఒక పరిశుద్ధుడు,
ఒక నీతిమంతుడు. దాన్ని బట్టి వాళ్ళకి ఏం కలిగింది? ఆ దేశానికి క్షేమం. మీరు అక్కడ కానీ చదివితే ఐగుప్తు దేశం అంతా కూడా కరువు ఉంది. ఈ మాట మీరు పట్టుకోవాలి. మీరు 41వ అధ్యాయం 56వ వచనంలో ఐగుప్తు దేశంలో కరువు భారంగా ఉండెను. మీరు 41:56లో ఏమని ఉంది? ఐగుప్తు దేశంలో 56లో కరువు భారంగా ఉండెను అని రాయబడింది. తర్వాత అయితే ఏం జరిగింది? ఈ కరువులు ఐగుప్తు దేశంలో కూడా కరువు ఉంది, కానీ ఎవరి దగ్గర ధాన్యం ఉంది? ఆ మాట మీరు ఇక్కడ పట్టుకోవాలి. 41:55 వచనం, 41వ అధ్యాయం 41:56లో ఏమని ఉందంటే 41:56లో ఏమని ఉందంటే కరువు ఆ దేశమంతటిని ఉండెను గనుక అని రాయబడింది. తర్వాత ఐగుప్తు దేశం ముందు కరువు భారంగా ఉండెను అని రాయబడింది. ఐగుప్తు దేశంలో కూడా కరువు ఉంది, కానీ ధాన్యం ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు 54వ వచనం చూడండి. 57. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యం కొనుటకు ఐగుప్తు వచ్చి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఐగుప్తులో కరువు ఉంది, కానీ ధాన్యం ఎక్కడిది ఉంది? యోసేపు దగ్గర ఉంది. అందరు ఎక్కడి? సమస్త దేశస్థులు ఎక్కడికి రావాలి? యోసేపు దగ్గరికి రావాలి. అర్థమవుతుందా నా మాటలు? నువ్వు ఒక్కడివి నీతిమంతుడిగా, నిజాయితీగా నీ కుటుంబం కోసం దేవునికి పరిశుద్ధతను కలిగి నువ్వు బ్రతికితే నిన్ను బట్టి నీ కుటుంబం సమృద్ధిగా ఉంటుంది. అంటే చాలామంది జీవితాల్లో ఒక్కరు కూడా ఉండలేకపోతున్నారు. ఒకరిని చూసి ఒకరు దారి తప్పిపోతున్నారు. ఒకరినొకరు ఎంచుకొని నువ్వెంత అనుకుంటూ సమాధానం లేకుండా పోతున్నారు. ఐగుప్తులో ధాన్యం ఉంది. ఐగుప్తులో ఎవరి దగ్గర ధాన్యం ఉంది? ఐగుప్తు దేశం అంతటి ఉందా? లేదు. లోకములో కూడా కరువు ఉండినప్పటికీ దేవుని నమ్మిన బిడ్డ దగ్గర, దేవునికి లోబడిన వ్యక్తి దగ్గర ఏముంటుందంటే ధాన్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఐగుప్తులో ధాన్యం ఉంది అంటే యోసేపు దగ్గర ధాన్యం. అందరూ యోసేపు వద్దకు వచ్చారు. నీ దగ్గరికి రావాలి ఎవరైనా సరే. కారణం ఏంటంటే నువ్వు నీ ఆత్మీయతను కొనడానికి, లేకుంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రార్థన జీవితాన్ని కనుగొని అందరూ నీ దగ్గరికి వచ్చి వాళ్ళ ఆత్మీయ జీవితాలు సమృద్ధికి బ్రతకడానికి ఎవరైనా నీ ఎద్దుకు వచ్చేటట్టుగా ఏం కలిగి ఉండాలి? ఒక యోసేపులాగా బ్రతకాలి. ఒక యోసేపులాగా నువ్వు బ్రతకగలిగితే దేశానికి తేడా ఎవరో ఒక వ్యక్తి మాత్రమే, యోసేపు మాత్రమే. ఆ దేశానికి ఈ దేశానికి తేడా ఎవరు? ఒక వ్యక్తి మాత్రమే. అంటే కుటుంబానికి తేడా ఎవరు? ఒక వ్యక్తి మాత్రమే ఉండాలి. చాలు. నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అందుకనే బద్దలైన బండ సందుల్లో నివసించాడు. ఒక్కడుంటే చాలు, దేశాన్ని నేను దిట్టపరుస్తానంటాడు. ఎలీషా కాలంలో సిరియా రాజు ఎన్నో మంతనాలు చేస్తాడు యుద్ధానికి. వాళ్ళు ఎక్కడికెక్కడ రావాలనుకున్న వెంటనే ఎలీషా రాజుకు చెప్పగానే సైన్యాన్ని మారుస్తారు. అర్థం కాలేదు ఏం జరిగింది. మనం ఎక్కడికి వెళ్ళాలని ముందుగానే తెలిసిపోతుంది. ఎవరో ఉన్నారు ఒకరు అని అనుకుంటాడు. కాదు, ఒకడే. ఎవరు? ఎలీషా. చూడండి, ఒక్కడే ఎలీషా, ఒక్కడే యోసేపు. 30 లక్షల మంది మీదకి ఉగ్రత రాకుండా అడ్డుపడిన వాడు మోషే ఒక్కడే. చూడండి, నేనే ఒక్కడిని, నా బ్రతుకుతే ఏ పాటిది? ఒక్కదానివి చాలమ్మా, ఒక్కదానివి చాలు. నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని, నీ దేశానికి, నీ రాష్ట్రానికి, లేక నీ సంఘానికి క్షేమకరంగా ఉండడానికి నువ్వు ఒక్కదానివి చాలు. యోసేపులాగా శ్రమపడిన, గుంటలో పడిన, నిందపడిన, చెరసాల్లో పడిన నీతిని పోగొట్టుకోకుండా నిజాయితీగా దేవుని భయం కలిగిన వ్యక్తివి నువ్వు ఒక్కడివై ఉంటే చాలు. నిన్ను బట్టి క్షేమం దేశానికి, నీ దగ్గరికి వచ్చిన వారికి క్షేమం కలుగుతుంది. కాబట్టి ఈరోజు నేను దేవుని నమ్మిన కరువు, దేవుని సన్నిధికి వచ్చిన కరువు అనుకుంటున్నావేమో. దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన్ని కాదు. కరువు ఎందుకు కలుగుతుందంటే ఆ మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేయునో
దానికి నేను విరోధినై క్షేమాధారముకు ఆహారమును లేకుండా చేసింది. యెహెజ్కేలు గ్రంథం 14 అంతేనా? చూడండి, చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు కరువు అంటే విశ్వాసఘాతకం. అంటే మనం జనరల్కి పదం ఎప్పుడు వాడతాం? విశ్వాసఘాతకులని. మనం చేసిన మేలును మర్చిపోయి మనకు విరోధంగా బ్రతికి మనకు అపకారం చేయాలనుకున్న వాడిని ఏమంటే విశ్వాసఘాతకుడు అంటారు. అందుకని డైరెక్ట్గా చెప్తున్నా, ఏ దేశానికి కరువు ఎందుకు వస్తుంది, ఒక కుటుంబానికి ఎందుకు వస్తుంది? దేవుడు నీ కుటుంబానికి ఎన్నో మేలు చేశాడు, నువ్వు మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. మరి కరువు రాకుండా క్షేమం వస్తుందా? ఆ రోజైతే కన్నీళ్ళు కార్చి ఏడ్చేసి ప్రార్థన చేశావు, ఈ రోజైతే పత్త లేకుండా పోయావు, మరి కరువు రాకుండా క్షేమం ఉంటుందా అని చెప్తున్న డైరెక్ట్. ఏ దేశం అయితే, ఏ కుటుంబం అయితే విశ్వాసఘాతకమై తమ విశ్వాసాన్ని బట్టి బ్రతకకుండా, నీతిని జరిగించకుండా, దేవుని తెలుసుకొని ఆ విధంగా ఉండకుండా, దేవుని సన్నిధిలో నిందారహితంగా జీవించకుండా, సాక్ష్యాన్ని కాపాడుకోకుండా, లోకంలో దేవుని నమ్మి కూడా దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతూ జీవిస్తే ఆ బ్రతుకు అలాంటి కుటుంబానికి ఏం కలుగుతుందంటే కరువు కలుగుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఈ యొక్క యాకోబు జీవితంలో కూడా మందిరం కట్టుకున్నారు కానీ వాళ్ళు విశ్వాసఘాతకులు అయ్యారు, దేవుని మాటకు లోబడలేదు. కాబట్టి ఆ దేశం మీదకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. గమనించిన ప్రియులారా, దేవుడు నీ పట్ల చేసిన మేలుని బట్టి, దేవుడు నీ పట్ల చూపిన కృపను బట్టి నువ్వు నమ్మకంగా జీవించకుండా లోకములో ఇష్టం వచ్చినట్టుగా కుట్ర చేస్తూ, పన్నాగాలు పనుతూ, దేవునికి నమ్మకంగా నువ్వు బ్రతకకుండా దురాలోచనలు చేస్తూ లోకములో నువ్వు బ్రతుకుతున్న దాన్ని బట్టి నీ బ్రతుకులోకి, నీ కుటుంబంలోకి ఏమొస్తుందంటే కరువు వస్తుంది. ఇది నా శాపం కాదు, అర్థమవుతుందా? ఇది దేవునికి ఆజ్ఞ. ఈరోజు ఎందుకు నా కుటుంబం కరువు అనుకుంటున్నావేమో, ఏ విషయంలో నువ్వు విశ్వాసఘాతకంగా బ్రతికేవో దేవుడు చేసిన మేలను బట్టి. నేను ఆ రోజు నమ్మకంగా బ్రతుకుతాను ప్రభు అని ఈరోజు నమ్మకంగా లేకుండా పోయావేమో. నీతిగా బ్రతుకుతాను ప్రభు అని నీతిగా లేకుండా పోయామో. గట్టిగా నేను ప్రార్థన చేస్తాను ప్రభు అని ప్రార్థన లేకుండా పోయిందేమో. నీ సాక్ష్యాన్ని కాపాడుకోకుండా బ్రతికావేమో. విశ్వాసఘాతుకమైనటువంటి దేశానికి దేవుడు విరోధి. అంతే, విరోధి. వాళ్ళకి ప్రాణాధారమైన, క్షేమాధారమైన ఆహారాన్ని తీసివేసి ఏం కలుగజేస్తాడు? కరువు. యోసేపు కనానులో ఉన్న కరువు ఎందుకో తెలుసా? వాళ్ళు విశ్వాసఘాతుకులై బ్రతికిన దాన్ని బట్టి దేవుని వెతకలేదు. ఈరోజు కూడా ఎంతమంది విశ్వాసఘాతుకులు అవుతారు? దేవుని ఎరిగి కూడా దాని సన్నిధికి రాకుండా, నమ్మకంగా ఉండకుండా విశ్వాసఘాతుకులైన దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో కరువు. కొందరి జీవితంలో సంతానం కరువు, కొందరి జీవితం ధాన్యం కరువు, కొందరి జీవితం నెమ్మది కరువు, కొందరి జీవితంలో మేలు కరువు, కొందరి జీవితంలో ఆనందం కరువు. ఎందుకు అంటే నీ బ్రతుకులో దేవునికి విరోధమైన క్రియలు ఉన్నాయేమో, అందుకని వాళ్ళ జీవితం కరువు. కానీ ఒక్క వ్యక్తి నీతిగా బ్రతికిన దాన్ని బట్టి ఆ జీవితంలో ఏం కలిగింది? ధాన్యం ఉంది. కాబట్టి ఈరోజు ఆ ఒక్క వ్యక్తి నువ్వే ఎందుకు ఉండకూడదు? నీ కుటుంబంలో అందరూ మారు మనసు పొందలేదు, ఓకే. మందిరానికి రారు, ఓకే. నువ్వు వస్తున్నావు కదా, నువ్వు ఒక్కదానివైనా నీతిగా ఎందుకు బ్రతకూడదు? ఒక్కడు అడ్డుపడి 30 లక్షల జనాంగాన్ని తెగులు రాకుండా కాపాడినప్పుడు నీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? మహా అయితే 5-6 మంది. వారి మీదికి కరువు రాకుండా, తెగులు రాకుండా, శాపం రాకుండా నువ్వు అడ్డుపడగలిగితే ఎంత బాగుంది. బట్టి నెమ్మది, దేశానికే నెమ్మది. కాబట్టి ఈరోజు ఎలా ఉండాలి అని కోరుకుందాం? యోసేపులాగా నన్ను ఉంచండి ప్రభా. యోసేపులాగా నేనున్న ప్రదేశం ఏముండాలి? ధాన్యంతో, క్షేమంతో ఉండాలి, సమృద్ధితో ఉండాలి అని మనల్ని మనం పరిశీలించుకొని ఏ విషయంలో దేవుని దృష్టికి విశ్వాసఘాతకులమై ప్రవర్తించామో దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కృపను అనుగ్రహిస్తాడు. ఆయన కృప కోసం కనిపెట్టే వారిని ఆయన కాపాడే దేవుడు. 33వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే ఆ మాట చూసుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం. ఈరోజు మనమందరం అలా ఉండాలి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ఏ రాజును సేనా బలం చేత రక్షించబడడు, ఏ వీరుని అధిక బలం చేత తప్పించుకొనడు. రక్షించుడు గుర్రం అక్కడికి రాదు, అది దాని విశేష బలం చేత మనుషులు తప్పింపజాలదు.
వారి ప్రాణమును మరణము నుంచి తప్పించుటకును, కరువుల వారిని సజీవులకు కాపాడుకుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గాని వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉండి ప్రాణాన్ని మరణం నుంచి తప్పిస్తుంది, కరువుల వారిని సజీవులుగా కాపాడుతుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని అసహించుకోవడము, వాటిని విసర్జించడం. చెడుతనం మనం ఉంచుకుంటే మన జీవితంలో నెమ్మది ఉండదు, ధాన్యం ఉండదు. కాబట్టి పరిశీలించుకొని సమృద్ధి కోసం, ఆయన కృప కోసం కనిపెడతాం. తలలు వంచండి. తలలు వంచిన మనం దేవుని నమ్మిన బిడ్డవే కానీ కరువు, ప్రార్థన చేస్తున్న వ్యక్తివే కానీ కరువు. ఏ విషయంలో విశ్వాసఘాతకమై దేవుడి మాటకు లోబడకుండా ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ దిగజారిపోయావో, ఎక్కడ నీ బ్రతుకును దేవునికి విరోధంగా బ్రతకడానికి పెట్టావో, వాటన్నిటిని బట్టి ఈరోజు నీ జీవితంలో నెమ్మది సమాధానం కరువు అయిపోయి, శాంతి సమాధానం లేకుండా, డబ్బు ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, కానీ ఏమీ సమాధానం లేకుండా ఉండిపోతున్నావు. కాబట్టి ఈరోజు అంత సమాధానపడు. అవును ప్రభా, జగత్ పునాది వేయబడక ముందే నీ కృపచేత ఎరిగి ఏర్పరచబడి, నిర్ణయించబడి, పిలువబడి, నీ రక్తం ద్వారా కడగబడి, పరిశుద్ధపరచబడి నా జీవితాలు ఈరోజు నెమ్మది లేదు, సమాధానం లేదు. బేతేలు దేవుని మందిరములో నివాసం చేసినప్పటికీ, నీ ప్రత్యక్షత, నీ మాట, నీ వాగ్దానం నా బ్రతుకులు ఉండినప్పటికీ కరువు ఉంది అంటే నేను కొన్ని విషయాలు విశ్వాసఘాతకులమై నీ మాటకు లోబడకుండా మర్చిపోయిన వాడికి బ్రతికాను. కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్న దయతో నన్ను క్షమించు ప్రభువా. ఇక మీదట మీరు అనుగ్రహించి నీ కృపను నేను కనిపెట్టుకుంటూ, ఏసేపులాగా నా ప్రవర్తన నేను కాపాడుకుంటూ, ఎక్కడ ఉండినా సరే నా ఉద్యోగంలో, నేనున్న పని చేస్తున్న చోట, పని చేస్తున్న ఊరిలో, ఎక్కడికి వెళ్ళినా ఏసేపులాగా నీతిమంతుడికి నేను బ్రతుకుతే నా బ్రతుకులో ధాన్యం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, సంతోషం ఉంటుందని చెప్పావు. అలాంటి ధాన్య సమృద్ధి కలిగిన స్థితిలోకి నాకు తీసుకురండి ప్రభా. నేను ఒప్పుకుంటున్నానని ఎవరైతే ఒప్పుకుంటుని ప్రార్థన చేస్తారో దేవుడు వారి జీవితాలకు సమాధానం కలగజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, ఐగుప్తులో ధాన్యం ఉన్నది, కనానులు కరువు ఉన్నదే మాట ఈరోజు మేము ధ్యానం చేశాం. అవును ప్రభా, కనానులు ఎందుకు కరువు? మీరు ఏర్పరచుకున్న ప్రదేశం, మీరు నిర్ణయించిన ప్రదేశం, మీరు ఇచ్చిన ప్రదేశం, మీరు ప్రత్యక్షమైన ప్రదేశం, మీరు మాట్లాడిన ప్రదేశం, మీరు తోడుగా ఉండిన ప్రదేశం అయినప్పటికీ వాళ్ళ బ్రతుకుల కరువు వచ్చింది. ఆ కరువులోని ప్రత్యక్షత కరువు అయిపోయింది, అన్నీ లేకుండా పోయాయి. కారణం ఏంటంటే వాళ్ళ బ్రతుకు సరిగా లేదని మేము విన్నాం. కాబట్టి మా బ్రతుకు సరిగా నీ ఎదుట ఉంచుకోగలిగితే మేము ఎక్కడ ఉండినా సరే సమృద్ధి మా బ్రతుకులో ఉంటుంది. అనేకులకు ప్రభు మేము ఆహారం పెట్టగలిగిన స్థితిలో మేము ఉంటాం. కాబట్టి నా కుటుంబానికి ఆహారం పెట్టగలిగిన వ్యక్తిగా, నా కుటుంబానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నన్ను మార్చండి. అలాంటి ఆశీర్వాదకరమైన యేసేపుగా నన్ను ఉంచండి ప్రభువా. అడ్డుపడగలిగినది ఒక మోషేలాగా నన్ను ఉంచండి, ఒక ఎలీషాలాగా నీ ఆలోచన ఎరిగి బ్రతకగలిగిన ప్రభ రాజ్యాన్ని, కుటుంబాన్ని ప్రభ ఆలోచన చెప్పి భద్రతను ఏర్పరచగలిగిన స్థితిని నాకు కలిగించండి. ఒక్కడిని బట్టి క్షేమం, మరి అలాంటి క్షేమంలో మేము వచ్చినట్లు ప్రతి ఒక్కరి యొక్క మనసు మీరు మార్చి తండ్రి నీ ఎదుట సమాధానపడి బ్రతుకున్నట్లు నీ కృప చూపించమని, బలపరచమని, అలాంటి క్షేమాభివృద్ధి నీ మందిరములో ఉన్న సమృద్ధి వలన సంతోషం పొందుకొని కాపు మానకుండా ప్రతి నెల కాపు కాసే విధంగా మా బ్రతుకులను తీర్చిదిద్ది బలపరచమని, నీ మందిరంలో మేలుతో మా సంతృప్తిపరచమని, నీ నామమునికి మహిమ ఘనత ప్రభావం కలిగించుకోమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.